కావాలి. కొంతమందికి ఏడుపు ఒత్తుగానే వచ్చింది ఏమనంటే, ప్రార్థనలు ఏడవంటే అసలు ఏడవరు. ఏమన్నా ఒక మాట అంటే ఇక ఏడుపు వచ్చేస్తూనే ఉంటుంది. కారిపోతూ ఉంటాయి. నీళ్ళు ఎన్ని వేస్ట్ అయిపోయినాయో, ఎప్పటికీ ఎన్నిసార్లు వేస్ట్ చేసావో వృధాగా ఏడ్చి. దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ కన్నీళ్ళు మరుగైపోవు. యేసుక్రీస్తు ప్రభువారంట మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించారంట, యాచించారంట. ఆయన మన నిమిత్తమై, మన రక్షణ కొరకు, మన మారు మనస్సు కొరకు, మన మనోనేత్రాలు వెలిగించబడాలని, సత్యమును గ్రహించాలని, ప్రభువును అంగీకరించాలని మన నిమిత్తమై ఆయన ఎంతగానో మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం, రక్షించబడిన స్థితిలో. హల్లెలూయా. నీవు కూడా నీ కుటుంబాన్ని ఆ విధంగా ప్రార్థనలో ఎత్తిపట్టే వ్యక్తివిగా తప్పకుండా ఉండాలి. ప్రార్థనలో తప్పకుండా ఎత్తిపట్టాలి.